నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ప్రధాని మోడీ అమిత్ షా తనపై పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు బీజేపీ కుట్రలను బయటపడతానంటూ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన జనజాతర సభలో ఆయన మాట్లాడారు. గుజరాత్ నుంచి తెలంగాణ గడ్డ మీదకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రిని బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ బెదిరించి భయపెట్టిన నిజాం రజాకార్లను ఇక్కడి ప్రజలు తరిమి కొట్టారని అన్నారు. బలహీన వర్గాలకు దక్కాల్సిన నిధులు అవకాశాలు రాలేదని, మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్లు ఇచ్చిందని అన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎటు వెళ్లాలని ఈ అంశంపై నేను ప్రశ్నించానని చెప్పారు. దీనిపై మోడీ అమిత్ షా ఢిల్లీలో కేసు పెట్టారని, ఈడీ సీబీఐ ఐటీలతోనే కాదు ఢిల్లీ పోలీసులతోనే భయపెట్టాలని చూస్తున్నారని, ఈ కేసులకు రేవంత్ భయపడడని స్పష్టం చేశారు. మీ దగ్గర సీబీఐ ఈడీ పోలీసులుండొచ్చు, నా వెంట 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారని, మోడీ గుజరాత్ వ్యక్తిలా వచ్చి మనల్ని తిట్టారని, 5 రోజుల్లో ఇస్తామన్న పసుపు బోర్డు 5 ఏళ్లైనా ఇవ్వలేదని మండిపడ్డారు. 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లు చూశానని, గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం చేద్దామనుకుంటున్నారని, ఈ ఎన్నికలు తెలంగాణ పౌరుషానికి గుజరాత్ ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న పోటీ అన్నారు. ప్రెస్ మీట్ పెట్టి ఈ కుట్రలను బయట పెడతానని, రాజ్యాంగాన్ని ఎలా మార్చాలని చూస్తుందో వివరిస్తానని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగంలోనే రాజ్యాంగ మార్పు అంశాన్ని చేర్చారని, దీనికి సంబంధించి అన్ని వివరాలు వెల్లడిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కొనసాగించాలని చెప్పినందుకు నాపై కేసా? గుజరాత్ నుంచి వచ్చి నా రాష్ట్ర నడి గడ్డపై నిలబడి సీఎంను బెదిరిస్తారా? ప్రధాని మోడీ భయపెడితే భయపడటానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజల అండతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికలు గతం కంటే చాలా భిన్నమని అన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో 400 స్థానాల్లో బీజేపీ గెలవాలని చూస్తోందని, తద్వారా దేశాన్ని అమ్మేయాలని చూస్తోందని మండిపడ్డారు. రిజర్వేషన్లకు సంబంధించి అమిత్ షా వీడియోను సర్క్యులేట్ చేశారన్న అభియోగంపై ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ గాంధీ భవన్ కు వచ్చి పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ పీసీసీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వీడియో షేర్ చేసినందున విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 1వ తేదీన రావాలని అందులో పేర్కొనగా, రేవంత్ రెడ్డి విచారణకు ఢిల్లీకి వెళ్లలేదు. ఢిల్లీ పోలీసులు నోటీసులపై పీసీసీ లీగల్ సెల్ నేతలు సమాధానం పంపించారు. ఈ నోటీసుపై వివరణ ఇచ్చేందుకు 4 వారాల సమయం కావాలని కాంగ్రెస్ లీగల్ సెల్ లేఖలో కోరింది. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా కొనసాగుతున్నారని, ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉండటంతో విచారణకు రాలేమని సమాధానం పంపారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఖాతాను నిర్వహించడం లేదని స్పష్టం చేశారు.